హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. పెళ్ళైన కొత్తలో కళ్యాణిని అత్తమామలు భర్త చాలా బాగా చూసుకున్నారు. కానీ తర్వాత వాళ్ళ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. మామగారు లేని సమయంలో అత్త భర్త కలిసి ఆమెను నానా మాటలు అనేవారు. ఒకసారి కళ్యాణి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. డాక్టర్ చెకప్ చేసి 3వ నెల అని చెప్పారు. మామగారు చాలా సంతోషపడ్డారు. కానీ అత్త భర్త మొహాల్లో ఎటువంటి సంతోషం లేదు. అసలు వాళ్ళ వింత ప్రవర్తనకి కారణమేంటో ఈరోజు కథలో మనం తెలుసుకుందాం. నా పేరు కళ్యాణి. నాకు నాన్నగారు లేరు. మా అమ్మకి లోకజ్ఞానం లేదు. అందువల్ల నా మేనమామ నన్ను పెంచే బాధ్యత తీసుకున్నాడు. నన్నెంతో బాగా చూసుకునేవాడు. ఏమడిగినా కాదనేవాడు కాదు. కానీ నేను అడిగేది కూడా ఆయనకు నచ్చింది అయితేనే తీసిచ్చేవాడు. ఎంతో ఇష్టంగా 10th తర్వాత ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవాలి అనుకున్నాను. డిగ్రీలో చేరి ఇంగ్లీష్ లిటరేచర్ చేసి ఇంగ్లీష్ లెక్చరర్ అవ్వాలి అనేది నా కోరిక. కానీ మా ఇంట్లో వాళ్ళకి అది పెద్ద గొంతెమ్మ కోరికలాగా అనిపించింది. ఎందుకంటే లెక్చరర్ అవ్వాలంటే పీజీ చేయాలి, పిహెచ్డి చేయాలి. కానీ వాళ్ళది నేను త్వరగా ఉద్యోగంలో చేరితే బాగుంటుంది అనే ఆలోచన. అందుకే ఒప్పుకోలేదు. బలవంతంగా ఇంటర్లో ఎంపీసీ, అది అయిపోయిన వెంటనే బీటెక్లో జాయిన్ చేశాడు. ఎప్పుడు మా అమ్మకు నా మనసులో బాధ చెప్పుకున్నా తను ఒకటే మాట అనేది, మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మన కోరికలు, ఆశలు, సరదాలు తీర్చుకోవచ్చు. కానీ ఒకరి పంచన బ్రతుకుతున్నప్పుడు వారు చెప్పింది మాత్రమే మనం చేయాలి. అంతకు మించిన అవకాశం మనకు లేదు. కాబట్టి వాళ్ళు చెప్పినట్లు విను అంటూ ఎప్పుడూ నాకు చెప్పేది. అమ్మ చెప్పిన ప్రతిసారి నిజమే కదా అనుకునేదాన్ని. చదువు అయిపోయాక హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. 5 అంకెల జీతం, ఖర్చులు పోను మిగిలినవి వాళ్ళకే ఇచ్చేదాన్ని. అక్కడే ఆఫీస్లో పరిచయం అయ్యాడు రామ్. ఎంతో కలివిడిగా ఉండేవాడు. నా మనసులో ఉన్న భావాన్ని, బాధని అర్థం చేసుకున్నాడు. నేను చేయాలనుకున్నది ఎక్కడ ఉన్నా చేయవచ్చనే నా ఆశకి ఊపిరిపోశాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఉన్నట్టుండి అమ్మ నుండి పిలుపు వచ్చింది. ఏమైందోనని ఊరికి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి అక్కడ వాతావరణం చాలా వింతగా తోచింది. ఎప్పుడూ లేనంత హడావిడిగా అందరూ తిరుగుతున్నారు. ఏంటమ్మా ఉన్నట్టుండి రమ్మని పిలిచారు అని అమ్మని అడిగాను. అమ్మ ముఖంలో ఒక పక్క సంతోషం కనబడుతోంది, మరొక పక్క బాధ కూడా కనబడుతోంది. మీ మామయ్య నీకొక సంబంధాన్ని నిశ్చయించాడు. ఎల్లుండి నీ పెళ్ళి. అందుకే పెళ్లి కూతురిని మరీ పెళ్లి రోజు పిలిపిస్తే బాగోదని 2 రోజుల ముందుగా పిలిపించారు అని చెప్పింది అమ్మ. అసలు అమ్మ ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. తను అన్న మాటకి నా మెదడు మొద్దుమారిపోయింది. నన్ను కనీసం ఒక్క మాట అడగకుండా, అబ్బాయి ఎలా ఉంటాడో కూడా నాకు చూపించకుండా ఈ పెళ్ళేంటి అని నా మనసులో ప్రశ్నలు చెలరేగుతున్నాయి. అదే మాట అమ్మని అడిగాను. అప్పుడు అమ్మ చెప్పిన సమాధానం ఏంటంటే, ఏదో పని మీద అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇండియాకి వచ్చారట. నిజానికి అబ్బాయి వాళ్ళంతా ఉండేది ఫారెన్లో. ఫోటోలో నిన్ను చూసి నా గురించి తెలుసుకొని అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఈ పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంటికి వచ్చాడట. మా అన్నయ్య వాళ్ళు వెంటనే ఒప్పేసుకున్నారు. వెంటనే పెళ్లి చేసుకొని నిన్ను తమతో పాటు తీసుకుపోవాలి అనుకుంటున్నారు అని చెప్పింది. ఏదైతే అది అయ్యిందని మామయ్యని వెళ్ళి అడిగాను. ఆయన మాత్రం నేను మాట ఇచ్చాను, పెళ్లి జరిగిపోవాల్సిందే. ఇప్పటి వరకు చేసిన ఉద్యోగం చాలు, వెంటనే ఉద్యోగం మానేస్తున్నట్లు వాళ్ళకి రిజైన్ లెటర్ పంపించు అన్నాడు. ఇక చేసేదేమీ లేక ఒప్పుకున్నాను. కానీ ఇంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవడం ఎందుకు అనే భావన నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక రామ్కి కాల్ చేశాను. జరిగిందంతా విన్న రామ్ 2 మార్గాలు చెప్పాడు. ఒకటి, అందరినీ వదులుకొని నాకు నచ్చిన దారిలో నేను నడవడం. కానీ అలా చేస్తే నా కుటుంబం నాకుండదు. రెండవది, నా కలల్ని, నా ఆశయాలను వదిలేసి ఇంట్లో చెప్పినట్టు పెళ్లి చేసుకొని వచ్చిన వారితో నోరు మూసుకొని కాపురం చేసుకోవడం. ఇలా చేస్తే నా కుటుంబం నాకుంటుంది, కానీ నాకు నేను ఉండను. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయాను. నా ఆలోచన గమనించిన అమ్మ నా పక్కన కూర్చొని నా చేతిని తన చేతిలోకి తీసుకొని,
చూడు కళ్యాణి, ఒక మాట చెప్తాను. మీ నాన్న లేక దిక్కుతోచని స్థితిలో నడి రోడ్డు మీద నిలబడ్డ నిన్ను నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇంతకాలం పోషించారు. చదువుకుంటాను అంటే ఎంతో ఖర్చు పెట్టి నిన్ను చదివించారు. మనం వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాం అని అంది అమ్మ. నిజమే, నా ఇష్టాన్ని గమనించకపోయినా నా అవసరాలు తీర్చాడు. నాకే లోటు రాకుండా చూసుకున్నారు. కాబట్టి వారు చెప్పిన మాటకి తల వంచి తీరాలి అనిపించింది. పెళ్ళైన తర్వాత నన్ను విజిటింగ్ వీసా మీద వాళ్ళతో పాటు అమెరికాకు తీసుకెళ్లారు. నన్ను విజిటింగ్ వీసా మీద తీసుకురావాల్సిన అవసరం ఏముందండి? ఎలాగో పెళ్ళి అయిపోయింది. మ్యారేజ్ సర్టిఫికేట్ పెడితే మీ వైఫ్గా నాకు వీసా వచ్చి ఉండేది కదా అని ఆయనని అడిగాను. అప్పుడు ఆయన, మ్యారేజ్ సర్టిఫికేట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉండలేం కదా. ఎలాగో ఇంకో వారం రోజుల్లో సర్టిఫికేట్ వస్తుంది. అప్పుడు మళ్ళీ అప్లై చేస్తే నా వైఫ్ అని ఇక్కడే ఉంచేస్తారు అని అన్నారు ఆయన. ఆయన అన్న మాటలు నాకు కరెక్ట్గా అనిపించాయి. తర్వాత ఇంకేం మాట్లాడలేకపోయాను. కొత్త దేశం, కొత్త ప్రాంతం, కొత్త పరిసరాలు, కొత్త వాళ్ళు, అడ్జస్ట్ కాలేనేమో అని భయపడ్డాను. కానీ నా అత్తమామలు, నా భర్త సహాయంతో చాలా తొందరగానే అడ్జస్ట్ అవ్వగలిగాను. 1-2 నెలలు బాగానే గడిచాయి. అత్తయ్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మామగారైతే కూతురులాగా చూసుకున్నారు. తెలియని తండ్రి ప్రేమ నాకు మామగారి దగ్గర దొరికింది అనుకున్నాను. ప్రతి చిన్న విషయానికి మామయ్య గారు నాకు సపోర్ట్గా మాట్లాడేవారు. అలా 4 నెలలు గడిచిపోయాయి. కానీ వీసా సంగతి మా ఆయన మర్చిపోయారు అనిపించి మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను. బిజీగా ఉన్నాను, తర్వాత చూద్దామన్నాడు. నేను మరి ఇంకేం మాట్లాడలేకపోయాను. మరో నెల కూడా గడిచిపోయింది. కేవలం 1 నెల మాత్రమే గడువుంది. దాంతో నా వీసా ఎక్స్పైర్ అవుతుంది. 1 నెలలో ఈయన చేయగలరా లేదా అనిపించింది. దానికి తోడు కొద్ది రోజుల క్రితం నుంచి ఈయన మరియు అత్తయ్య గారి ప్రవర్తనలో మార్పు కనిపించింది. ఊరికే విసుక్కోవడం, చిన్న చిన్న విషయాలకి పెద్దగా అరవడం, చిన్న చిన్న మాటలను కూడా పట్టుకొని సాగదీసి గొడవలు పెట్టుకోవడం లాంటివి అత్తయ్య చేసేవారు. ఈయన ఆవిడకి వత్తాసు పలికేవారు. మామయ్య ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ అసలు నోరెత్తేవారు కాదు. కానీ ఆయన లేనప్పుడు మాత్రం ప్రవర్తన మరోలా ఉండేది. ఒకరోజు నేను ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాను. డాక్టర్ చెకప్ చేసి 3వ నెల అని చెప్పారు. వీక్గా ఉన్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని, టైంకి మెడిసిన్స్ వేసుకోవాలని ఏవేవో జాగ్రత్తలు చెప్పారు. మామయ్యకి విషయం తెలిసి ఎంత సంబరపడ్డాడో. కానీ నా భర్త, నా అత్తగారి ముఖాల్లో సంతోషం మచ్చుకైనా కనిపించలేదు. అసలు వీళ్ళ వింత ప్రవర్తనకి కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు. అలాగే మరొక నెల కూడా గడిచిపోయింది. నా వీసా ఎక్స్పైర్ అయిపోయింది. నా భర్త మాత్రం నా వీసా గురించి అస్సలు పట్టించుకోలేదు. కనీసం మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చింది అని కూడా నాకు చెప్పలేదు. మామయ్య గారితో మాట్లాడదామనుకున్నాను. కానీ ఆయన బిజినెస్ పని మీద వేరే దేశం వెళ్ళారు అని తెలిసి వచ్చాక మాట్లాడాలి అనుకున్నాను. కానీ ఈ లోపలే అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. ఒకరోజు నేను అత్తయ్య మాత్రమే ఇంట్లో ఉన్నాం. డోర్ బెల్ మోగింది. నేనే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. నా ఎదురుగా ఉన్నది అమెరికన్ కాప్స్. అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. నాకు భయం వేసి అత్తయ్య అని పిలిచాను. ఆవిడ మామూలుగా బయటకొచ్చి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఏమీ పట్టనట్టుగా ఆ పక్కన సోఫాలో కూర్చున్నారు. వాళ్ళల్లో తెలుగొచ్చిన వాళ్ళు అత్తయ్య దగ్గరకు వచ్చి, వీసా టైం కంప్లీట్ అయిపోయినా కూడా తను ఇంకా ఇక్కడే ఉంది, చెప్పినా కూడా ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు అని మీరిచ్చిన కంప్లైంట్తో కంట్రోల్ రూమ్కి తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎందుకు వెళ్ళట్లేదో మేము కనుక్కుంటాం అన్న ఆ లేడీ పోలీస్ మాట విని నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అక్కడికక్కడే కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాను. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నాకేం జరిగిందో అర్థం కాక అక్కడికి వచ్చిన నర్స్ని అడిగాను. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత నన్ను నేరుగా ఆసుపత్రికి తీసుకొచ్చారంట. నాకు డాక్టర్ చెకప్ చేసి నన్ను రెగ్యులర్గా చెక్ చేసే డాక్టర్ని పిలిపించి నాకున్న ప్రాబ్లం ఏంటో వివరంగా వాళ్లకు చెప్పడం వల్ల నాకున్న కాంప్లిమెంట్ ప్రెగ్నెన్సీ కూడా ఒక కారణం కావడంతో డెలివరీ అయ్యే వరకు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అక్కడే ఉండేలాగా ఏర్పాటు చేశారు అని చెప్పింది. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోయేలా ఉంది.
నా వీసా గురించి కంప్లీట్ అయిపోయిన సంగతి మీద అత్తయ్య ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కనీసం నా భర్త కానీ అత్తగారు కానీ నన్ను కలవడానికి రాలేదు. సరిగ్గా నెల తర్వాత నన్ను కలవడానికి మామయ్య గారు వచ్చారు. ఆయనను చూడగానే కంటిలోని దుఃఖం బయటకు పెళ్ళుబికింది. నా తండ్రి నా కళ్ళ ముందుకొచ్చినట్లు అనిపించి ఆయనను పట్టుకొని ఏడ్చేశాను. కాసేపు ఓదార్చాక నా ఎదురుగా కుర్చీలో కూర్చొని విషయం ఏమిటో నాకు వివరించడం, మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన చెప్పిన ఒక్కొక్క విషయం విన్న తర్వాత నిజంగా నాకు బ్రతికి ఉండాలి అన్న ఆశ చచ్చిపోయింది. కాకపోతే కడుపులో ఉన్న బిడ్డని చంపే హక్కు నాకు లేదు కాబట్టి ఇక తప్పక బ్రతకాలి అని అనుకున్నాను. ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, నిజానికి మా మామయ్య గారు నన్ను కోడలిగా ఇంటికి తెచ్చుకుంది నా భర్త నా అత్తగారిలో కనీసం నన్ను చూసి అయినా కొంచెమైనా మార్పు వస్తుందని అని అనుకున్నారట. కానీ వాళ్ళు మారకపోగా వాళ్ళ జీవితాన్ని నేనేదో నాశనం చేసినట్లు ఈయన మీద ఇద్దరు పంతం పెంచుకున్నారంట. బిజినెస్ గొడవల్లో పడి మామయ్య ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడవలసి వస్తుంది అన్న విషయం ఆయనకు స్ఫురణకు రాలేదు అని చాలా బాధపడ్డారు. నన్ను విజిటింగ్ వీసా మీద తీసుకొచ్చిన సంగతి కూడా మామయ్యకు తెలియదట. అదీ కాక ఆయన మామయ్య గారి బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ అమ్మాయిని ప్రేమించారట. కానీ మామయ్యకు అమెరికా అమ్మాయిని కోడలిగా చేసుకోవడం ఇష్టం లేదంట. అనుకోకుండా ఫ్యామిలీ మొత్తం ఇండియాకి రావడం, ఇక్కడ నన్ను చూడటం, మామయ్యకి నచ్చడం, బలవంతంగా ఈయనకు ఇచ్చి పెళ్లి చేయడం, దీనివల్ల ఆయన కెరీర్ అయిపోయింది అని కోపం పెంచుకున్నారట అని చెప్పాడు. అంత ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పవలసింది కదా, ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని అడిగాను. అప్పుడే చెప్పాడమ్మా, కానీ నేనే ఈ పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మొత్తం ట్రస్టుకు రాసిస్తానని బెదిరించాను. ఇందులో నా స్వార్థం కూడా ఉంది, కానీ దానికి నీ జీవితం బలవుతుందని అస్సలు ఊహించలేకపోయాను. నన్ను క్షమించు తల్లి అని నా ముందు చేతులు జోడించారు. ఆయన చెప్పిన ఒక్కొక్క మాట నాకు జీర్ణించుకోవడం చాలా కష్టంగా అనిపించింది. నాకు నా భవిష్యత్తు శూన్యంగా తోచింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ధైర్యంగా ఉండమ్మా అని మామయ్య ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. నాకు సరిగ్గా డెలివరీ అవ్వడానికి 10 రోజులు ఉండగా మామయ్య ఏవో పేపర్లు పట్టుకొని నా దగ్గరకు వచ్చారు. మనిషి చాలా మారిపోయి ఉన్నారు. నేను ఇంతకు ముందు చూసిన దానికన్నా మనిషి చాలా తగ్గిపోయి ఉన్నారు. కానీ ఆయన మొహంలో ఉన్న గంభీరత చెప్తోంది ఏదో చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారని. ఆ పేపర్లు నా చేతిలో పెట్టి సంతకం పెట్టమ్మా అన్నాడు. అవేమిటి మామయ్య అని అడిగాను. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మారు మాట్లాడకుండా వాటి మీద సంతకం పెట్టు తల్లి అన్నారు చాలా గంభీరంగా. నేను అవేమిటో చూడకుండా గబగబా సంతకాలు పెట్టి ఇచ్చేశాను. ఈ క్షణం నుండి నీకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది అంటూ వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నాతో చనువుగా ఉండే డాక్టర్తో నేను అసలు ఏం జరుగుతుంది అని ఆవిడని అడిగాను. అప్పుడు ఆవిడ నిన్ను ఆయన కూతురుగా దత్తత తీసుకుంటున్నారు అని చెప్పింది. కానీ నన్ను మామయ్య గారు దత్తత తీసుకోవడం ఏంటి అని ఆలోచనలోనే నా మెదడు మునిగిపోయింది. ఇంతలో డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ వేసి వెళ్ళారు. నాకు నొప్పులు మొదలయ్యాయి. కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన ప్రశాంతంగా ఉయ్యాలలో పడుకొని ఉన్న నా కొడుకు కనిపించాడు. 10 నిమిషాలకి మామయ్య గారు నా గదికి వచ్చారు. ఇప్పుడెలా ఉందమ్మా? అంతా బాగానే ఉంది కదా? నీకు కొడుకు పుట్టాడు, చాలా సంతోషంగా ఉంది. ఇక నువ్వే దిగులు పెట్టుకోకు, అంతా మంచి జరుగుతుంది. అంతా సవ్యంగా చేసేశాను. నీకెలాంటి కష్టం కలగకుండా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు. తర్వాత 10 రోజులకు హాస్పిటల్ నుంచి మామయ్య నన్ను ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో చూస్తే అత్తయ్య ఆయన లేరు. మరోపక్క మామయ్య నన్ను దత్తత తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడేమో మా అమ్మ వచ్చి ఇంట్లో ఉంది. 10 రోజుల తర్వాత మామయ్య ఏవో డాక్యుమెంట్స్ తెచ్చి నాతో సంతకాలు పెట్టించారు. ఆ పేపర్ చదివి నాకు మతిపోయినంత పని అయింది. ఇక తట్టుకోలేక అడిగేశాను, ఏమిటి మామయ్య ఇది? ఆఫీస్లో నేను ఎండీగా ఛార్జ్ తీసుకుంటున్నట్టు పేపర్స్ రెడీ చేశారు. అసలు ఇప్పుడు అదంతా అవసరమా? ముందు ఆయన అత్తయ్య ఏమయ్యారో చెప్పండి. వచ్చినప్పటి నుంచి వాళ్ళు నా కంటికి కనబడలేదు సరికదా? మీరు కూడా ఒక మాట నాతో చెప్పలేదు. మీరు చెప్పినప్పుడే విందామని ఎదురు చూశాను. కానీ ఇప్పటి వరకు మీరు నోరు మెదపలేదు సరికదా? ఇప్పుడు ఇలా డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. అసలు ఏం జరిగిందో మీరు చెప్పే వరకు నేను సంతకాలు పెట్టను మామయ్య అని మొండికేశాను.
అప్పుడు ఆయన, నీ భర్త, అదే నా కొడుకు, వాడికి డబ్బు పిచ్చి. వాడు అడిగినంత డబ్బు నేను ఎప్పుడూ ఇవ్వలేదు. కారణం వృధా చేస్తాడని. మీ అత్తగారికి అదే పిచ్చి. ఇంతకాలం నేను వాళ్ళని భరిస్తూ వచ్చింది కేవలం మా ఇంటికి ఒక వారసుడు కావాలని, అది కూడా సమర్థవంతమైన వాడు ఉండాలి అని. నా కొడుక్కి భారతదేశం అన్నా భారతీయులైన అంత పెద్ద మంచి అభిప్రాయం లేదు. కానీ నాకు భారతదేశానికి చెందిన ఆడపిల్లని కోడలుగా తెచ్చుకోవాలని ఇష్టం. అందుకు మీ అత్తగారు మీ భర్త ఇద్దరూ ఒప్పుకోలేదు. నా మాట వినకపోతే ఆస్తి మొత్తం గవర్నమెంట్ ట్రస్ట్కి విరాళంగా ఇచ్చేస్తానని భయపెట్టాను. ఇక తప్పక నీతో పెళ్లికి ఒప్పుకున్నారు. సమర్థవంతురాలివైన నీ మూలంగా అయినా వాడిలో మార్పు వస్తుంది అనుకున్నాను. కానీ నీ జీవితమే నాశనం అయిపోతుందని ఊహించలేకపోయాను. అందుకే దానికి ప్రాయశ్చిత్తం చేయాలి అనుకున్నాను. కోడలిగా నీకు అన్యాయం చేశాను. కానీ నిన్ను కూతురుగా చేసుకొని న్యాయం చేయాలి అని నిర్ణయించుకున్నాక నీ భర్త, అత్తయ్య దానికి వ్యతిరేకించారు. అది నేను ఊహించినదే. నా భార్యని నీ కూతురుగా ఎలా చేసుకుంటావని నీ భర్త చాలా బీభత్సం సృష్టించాడు. అయితే నేను నిన్ను భార్యగా ఒప్పుకోమని చెప్పాను. అందుకు ససేమిరా అన్నాడు అతను. దానికి కారణం కూడా ఉంది. నా బిజినెస్ పార్ట్నర్ జోసెఫ్ నా నుంచి విడిపోయి సపరేట్గా బిజినెస్ మొదలుపెట్టి చాలా ఎత్తుకెదిగాడు. అతని కూతురు సందాతో వీడు ప్రేమలో పడ్డాడు. తనకు ఎదుగుదల ఉంటుందని, తన అవసరాలకు డబ్బు దొరుకుతుందని సాందాను పెళ్లి చేసుకోవడానికి అప్పటికే నిర్ణయించుకున్నాడు. అందుకే వాళ్ళిద్దరినీ ఇంటి నుంచి బయటకు పంపేశాను. ఇప్పుడు నా బిజినెస్ బాధ్యతల్ని నీకు అప్పగించి హ్యాపీగా ఇంట్లో మనవడితో ఆడుకోవాలి అనుకుంటున్నాను. ఇకపోతే మీ అమ్మగారంటావా, అక్కడ ఎలాగో ఆవిడకి బానిస బ్రతికే. అదేదో ఇక్కడికి వస్తే నీకు తోడుగా ఉన్నట్లు ఉంటుంది. నాకు ఇంట్లో ఒక మనిషిని మనిషిగా చూసే వ్యక్తి ఉన్నట్లు ఉంటుంది అని తీసుకొచ్చాను అని చెప్పడం ముగించి నా వైపు చూశారు మామయ్య గారు. అంతా విన్న నాకు మెదడు పని చేయలేదు. ఆఫీసు బాధ్యతలు తీసుకోవడానికి, నన్ను ఒప్పించడానికి పాపం చాలా కష్టపడ్డారు. స్టాఫ్ని ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ వెళ్ళి ఒకరి దగ్గర, ఈజ్ మిస్టర్ రామ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు. ఆ మాట వినగానే టక్కున ఆగి అతని వైపు తిరిగి చూశాను. అదే రామ్, ఎవరైతే నాకు పెళ్లికి ముందు వరకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి నా వేలు పట్టుకుని నడిపించాడో అతడే. ఇప్పుడు నా కళ్ళ ముందుకు రావడం చాలా సంతోషంగా అనిపించింది. అతను ఇలా నా ఆఫీస్లోనే పనిచేయడం నిజంగా నమ్మలేకపోయాను. రామ్, నువ్వేంటి అని అడిగాడు. మన విషయం తెలిసిన మీ మామయ్య మన పెళ్లి చేయడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పాడు. ఆ మాట వినగానే మామయ్యను, సారీ నా తండ్రిని తలుచుకొని నా కళ్ళలోకి నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత మా మామయ్య గారు నా భర్తతో నాకు విడాకులు ఇప్పించి నాకు రామ్కి పెళ్లి చేశారు. రామ్ కూడా నా కొడుకుని తన సొంత కొడుకులాగా ప్రేమగా చూసుకునేవాడు. రామ్, నేను సంతోషంగా ఉండటం చూసి మామయ్య గారు, మా అమ్మ ఎంతో సంతోషపడ్డారు. అన్యాయం అయిపోయిన నా జీవితాన్ని చక్కదిద్ది నాకు బంగారు భవిష్యత్తుని ఇచ్చి తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అని మామయ్య గారు తృప్తిపడ్డారు. మేమిద్దరం బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటే మామయ్య గారు మా అమ్మ మనవడితో కాలక్షేపం చేస్తూ ఉండేవారు. కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.